మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల పంచాయతీ తిప్పరాజుపల్లికి చెందిన ఈడిగ శివమ్మ 3 సెంట్ల స్థలం కోసం వేరే వాళ్ళు ఆక్రమించారంటూ తరచూ గొడవలు జరిగేవని ఆమె ఇంటి వద్ద ఉన్నవారు తెలిపారు. గోరంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా మెరుగైన వైద్యం కోసం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన వైద్యులు ఇంకా ఆమె ఆరోగ్య పరిస్థితి, ఈ సమస్య గల పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. మేము వచ్చేసి ఎస్టీ వాళ్ళం సార్. ఈడిగ శివమ్మని ఆమె చాలా ఏండ్ల నుంచి ఉంది సార్. ఆమె చెల్లెళ్ళు ఆమె ఇద్దరు ఉన్నారు ఈ ఊర్లో. ఆమె చెల్లెలు వచ్చేసి కోయేటికి పోయింది సార్ పాయ వేసి. ఆ పాయ అంతా పీకేసి వైఎస్ఆర్ నాయకులంతా దర్జాగా కట్టుకొని ఏమో పోయినందుకు ఏమో కొట్టి చాలా అక్రంగా మానసికంగా దెబ్బతిన్నందుకు ఏమో అక్కడికక్కడే తాగేసింది సార్. ఆయన తాగి పడిపోయింటే ఎవరు కూడా పట్టించుకోలేదు సార్. మేమే అంబులెన్స్కి ఫోన్ చేసి ఇక్కడ వేసుకొచ్చినాం సార్. మార్నింగ్ 10 గంటలకు వేసుకొచ్చింటే ఇప్పటి వరకు మాకు ఎవ్వరు స్పందించలేదు సార్. ఆమెకి ఎవ్వరు లేదు సార్. పోలీసులు కూడా రాలేదు సార్. పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు, అది వాళ్ళదే, వాళ్ళు కట్టుకుంటారు అని పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ సపోర్టే మాట్లాడుతున్నారు సార్. మేము పోయినందుకు మాకు కూడా బెదిరిస్తున్నారు సార్. మీరు ఎవరు, మీకు ఏం సంబంధము, మీరు రాకూడదని నా కొడుకుని నా కూతుర్ని నన్ను అందరినీ బెదిరించినారు. గుళ్ళు రాళ్ళు ఎత్తుకొని కొట్టినారు సార్. మాతో కూడా కొట్టినారు. మమ్మల్ని కూడా మాట వెళ్తే ఎవరు సుగాలోడా అని మాతో అందరినీ చాలా ఇదిగా ఘోరంగా మాట్లాడతారు సార్. ఈ ప్రభుత్వంలో చేస్తాండేదంతా అరాచకమే సార్. న్యాయం కావాలని ఆయన కోసం మేము పోరాడుతున్నాం సార్. యాటి వరకు అయినా పోరాడతాము. ఆయనకు న్యాయం జరగాల సార్. న్యాయం అయితే ఖచ్చితంగా మీరు న్యాయం చేశారని మీతో అడుక్కుంటున్నాం సార్. ఆమెకి ఎవరు లేరు సార్. ఈఆర్ఓ ఫోన్ చేస్తే ఈఆర్ఓ మేము 1.5 సెంట్కి పట్టా చేసి ఇచ్చినాము, మేము 3 సెంట్లకు లేదు అని చెప్తుంది. ఈఆర్ఓనే సార్ దీనికంతా కారణం. ఈఆర్ఓనే సార్. ఈఆర్ఓ వచ్చేసి బాగా వాళ్ళ దగ్గర డబ్బులు తినేసి వాళ్ళకే న్యాయం చేసింది సార్. ఎన్క్వైరీకి అయితే రాలేదు సార్. ఈఆర్ఓ అయితే అసలు మా ఊర్లో రాలేదు సార్. వాలంటరీ ఉంది, మీరే పోయి విచారించండి, ఊర్లో పెద్దలందరినీ అడగండి, అది ఎవరిదంటే వాళ్ళకే చేయండి సార్, న్యాయం చేయండి సార్. మీరంతా తప్పకుండా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. ఇప్పటికి ఆమె పేరు ఈ శివమ్మ సార్. మీరు న్యాయం చేస్తారని మిమ్మల్ని అడుకుంటున్నాం సార్. మీరు తప్పకుండా న్యాయం చేయాలి సార్.